నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. If the sum of two sides of equilateral triangles is 16 centimeters and find the third side. Simple question, right? The sum of two sides of equilateral triangle అంటే 16 వచ్చిందంట. ఈక్వల్ ట్రయాంగిల్ అంటే మీనింగ్ ఆల్ సైడ్స్ ఈక్వల్ కదా. మనం ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు ఈ రెండింటిని సమ్ చేసి వచ్చింది 16 అంట. మరి 16 వచ్చిందంటే బై 2 కొడితే ఈక్వల్ వచ్చినట్టు కదా. ఎవ్రీ సైడ్ ఎంత ఉన్నట్టు 8 ఉన్నట్టే కదా. అంటే థర్డ్ సైడ్ కూడా 8 కావాల్సిందే కదా. 8 8 8 అయిపోయింది. సో లాజికల్ ఆన్సర్ ఏం చెప్పాలి మీరు ఇప్పుడు? ఆన్సర్ ఈజ్ 8 centimeters. Question number 13. Super. The distance between centers of two circles of radius 22 centimeters and 10 centimeters is 37 centimeters. If the point of contacts of a direct common tangents to these circles are M and Q, find the length of MQ. DCQ direct common tangent కావాలి. సో గుర్తుకున్న రిలేషన్స్ అని గుర్తుకున్నాయా? మర్చిపోకండి. 2 సర్కిల్స్ రెడీగా ఉన్నాయమ్మా. రైట్, సర్కిల్ 1, సర్కిల్ 2. రైట్, ఫస్ట్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత? సో సర్కిల్ యొక్క రేడియస్ వచ్చేసి ఎంత ఇచ్చాడు? ఇవి 2 సెంటర్స్ అనుకుందాం. ఇది సెంటర్ 1, సెంటర్ 2. వాటి మధ్య డిస్టెన్స్ ఇస్తాడు మనకి 37 సెంటీమీటర్స్. 37 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సెంటర్స్ 37. అంటే లాజికల్లీ మీరు ఆలోచించాలి. అది మరి టచ్ అవుతుందో వచ్చేది మీకు డౌట్ వస్తుంది. టచ్ అవుతుందా లేదా తెలిసిపోతుంది. ఇక్కడ రేడియస్ చెప్పండి. ఇక్కడ దీని రేడియస్ ఎంత ఇచ్చాడు? 7 ఎంత డైరెక్ట్ కాంబినేషన్ చేసి ఒకటి. ద డిస్టెన్స్ బిట్వీన్ రేడియస్ ఇస్ 37. ఇది 22 ఉంది, అది 10 ఉందా? ఎస్. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సెంటర్స్ ఆఫ్ 2 సర్కిల్స్ ఆఫ్ రేడియస్ 12 సెంటీమీటర్స్ 22 సెంటీమీటర్స్ అండ్ 10 సెంటీమీటర్స్. ఓకే, ఇది 22 సెంటీమీటర్స్ ఉందా? దీని రేడియస్ ఎంత ఉంది? 22 ఉంది. దీని రేడియస్ ఎంత? 10 ఉంది. ఇప్పుడు ఒక ఆలోచించాము. ఇక్కడి నుంచి ఇక్కడ కూడా 22, ఇక్కడి నుంచి కూడా 10 కదా. 10 + 22 ఏమవుతుంది? 10 + 22 ఏమవుతుంది? 32. కానీ 37 లెంత్ ఉందంటే లాజికల్గా ఈ 37 లెంత్ అనేది రేడియస్ సమ్ ఆఫ్ 2 రేడియస్ పెద్దగా ఉంది కాబట్టి కంపల్సరీ టచ్ అవ్వదు. ఇంకా సర్కిల్ టచ్ అవ్వవు. సో దే డో నాట్ టచ్ ఈచ్ అదర్. అప్పుడు ఏం చేయాలి మీరు? రిలేషన్ తెలుసుకోవాల్సిందే. గుర్తుకుందా? దీన్ని మనం డి అనుకుంటాం. ప్రాపర్టీస్, ఇది ఎం అనుకోండి, ఇది క్యూ అనుకోండి. అదే చెప్తున్నారు. ఈ లెంత్ ఆఫ్ టాంజెంట్ కావాలి. లెంత్ ఆఫ్ కామన్ టాంజెంట్. డైరెక్ట్ కామన్ టాంజెంట్ లెంత్ అడుగుతున్నాడు. డైరెక్ట్ కామన్ టాంజెంట్ లెంత్ కావాలంటే ఇది R1 అనుకుంటాం. రైట్, ఇది R2 అనుకుంటాం. రైట్, ఇది D అనుకుంటాం. ద రిలేషన్ బిట్వీన్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ లెంత్ కావాలంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్ లెంత్ రావాలి అంటే అండర్ రూట్. అది మనం కోఆర్డినేట్ జామెట్రీ పోతే రూట్ S1 అని వస్తుంది, అది వేరే విషయం. ఇక్కడ డైరెక్ట్ కామన్ టాంజెంట్కి ఆర్కి డీకి ఉన్న రిలేషన్స్ గుర్తుకున్నాయా? D² మైనస్ ఎట్లాగో D వాల్యూ పెద్ద ఉంది. D² - R1 - R2 హోల్ స్క్వేర్. ఇది మనకు బేసుకున్న ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ బాగా మైండ్లో పెట్టేసుకోండి. సో ఇట్లా సిచ్యువేషన్ బట్టి టచ్ అయినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఒకదానికి ఒకటి ఇంటర్సెక్ట్ అయితే ఏం జరుగుతుంది? డైరెక్ట్ కాంబినేషన్ అనుకోవాలి. ఒకదానికి ఒకటి ఇంటర్సెక్ట్ అయితే 2 డైరెక్ట్ కామన్ టాంజెంట్స్ ఉంటాయి, అప్ సైడ్ డౌన్ సైడ్. రైట్, డు నాట్ టచ్ ఇద్దరు అయితే ఇట్లా ఉంటుంది. కామన్ టాంజెంట్ లాటరల్ ఉంటుంది, మళ్ళీ డైరెక్ట్ ఉంటుంది. జాగ్రత్త. సో ఐ హోప్ మీకు అన్ని గుర్తుంటాయి అనుకుంటా. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ ఇక D అంటే 37² అండర్ రూట్ 37² మైనస్ R1 - R2 అంటే 12 - 10 ఎంత వస్తుంది? 12² కదా. 22 - 10 12² కదా. 12². రైట్, 37² మేము మల్టిప్లై చేసుకుని లేదు లాజికల్గా A + B × A - B లాగా చేసుకుని ఓకే. అట్లా చేసినట్టు చేయాల్సిందే కదా. ఇట్లా రూట్ ఉంది కాబట్టి రూట్ కట్ చేయాల్సిందే. బెటర్ టు గో ఫర్ క్యాలిక్యులేషన్. 37 × 37 చేయండి. 7 × 7 = 49. రైట్, గుర్తుకుందా? 3 × 7 = 37. 21 + 21 42 + 4 46. మళ్ళీ 4 వస్తుంది. 3 × 3 = 9 + 4 13. 1369. 1369 నుంచి 144 కట్ చేయాలి. రైట్, ఇంకా 5 ఎందుకంటే 12² కదమ్మా. 9 - 4 5 6 - 2 తను ఉంటే 13లో నుంచి అంతే కదా. 13 నుంచి 1 పోవాలి 12 25. 1225 ఎప్పుడు వస్తుంది గుర్తుకుందా? అండర్ రూట్ వాల్యూ 1225 ఎప్పుడు వస్తుంది? 1225. 5తో ఏంటంటే కంపల్సరీ 5 వస్తుంది. ఎన్ని డిజిట్ గుర్తుకుందా? 5 ఎన్ని డిజిట్ వస్తుంది? 25 కట్ చేస్తాం. 12కి నియరెస్ట్ స్క్వేర్ 3² 4². 4² 3² అంటే ఆన్సర్ 35 అయిపోయింది. ఆన్సర్ 35 సెంటీమీటర్స్. దీని యొక్క వర్త్ ఎంత? 35 సెంటీమీటర్స్. గెలట్. ఈ రిలేషన్ చాలా ఇంపార్టెంట్. దే డు నాట్ టచ్ ఈచ్ అదర్. డైరెక్ట్ కామన్ టాంజెంట్కి లెంత్ ఫార్ములా. అలా కోఆర్డినేట్ జామెట్రీ వచ్చినప్పుడు రూట్ S1 అని అంటాం. గుర్తుకుందా? సో వాట్ ఎవర్ లెట్ ఇట్. వాట్ ఇంట్రడక్షన్ క్లాస్ అయితే బాగా జాగ్రత్త వినండి. ఐ హోప్ యూఆర్ గెటింగ్ ద పాయింట్. ఆన్సర్ 35. ఇది 37 ఉంటే ఇది 35 వచ్చింది. ఎందుకు తక్కువ వస్తుంది అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఇక్కడ రేడియస్ సేమ్ ఉన్నాయా?
రేడియస్ తెలుసు, రేడియస్ సేమ్ ఉన్నప్పుడే కదా ప్రాబ్లం అంతా, మళ్ళీ స్టోరీ మారిపోతుంది. ఈ రేడియస్ ఈక్వల్ ఈ రేడియస్ అయినప్పుడు స్టోరీ మారుతుంది. ఇప్పుడు అరౌండ్ టచ్ ఇచ్చేదని అన్నప్పుడు R1 + R2 వేస్తే డైరెక్ట్ లెంత్ వచ్చేస్తుంది కదా. ఈ లెంత్ గురించి మాట్లాడుతున్నాను. అంటే సిచ్యువేషన్ బట్టి స్టోరీ మారిపోతుంది. ఈ రేడియస్లు వేరు, ఈ లెంత్ ఉంది, రేడియస్లు ఉన్నాయి, 2 ఇండివిజువల్ రేడియస్లు, ఈ లెంత్ ఉంది. లాజికల్గా 35 ఆన్సర్. ఓకే, వాట్ యు గెట్ ద పాయింట్ రైట్. నెక్స్ట్ ఏంటంటే ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ సింపుల్ క్వశ్చన్, బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ఎగ్జామినేషన్స్ ఆర్ 75 and 80 respectively. If the average marks of all the students are 78, cheaper ఉంది, darer ఉంది, mean ఉంది. cheaper, darer, mean. So boys 75, girls 80, ఓవరాల్గా 78 అంట. cheaper, darer, mean, డైరెక్ట్ రేషియో, సింగిల్ స్టెప్ ఆన్సర్ రైట్. అసలు కన్ఫ్యూజ్ అవ్వకండి, చాలా సింపుల్ క్వశ్చన్ చూడండి. సో బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 75 వాళ్ళ మార్క్స్, గర్ల్స్కి 80 ఉంది. ఓవరాల్ ఎంత వస్తుందంట? 78 వస్తుందట కదా. సో చీపర్, డైరర్, మీన్ రేషియో డైరెక్ట్ 78 - 80, 2 parts, 78 - 75, 80 - 78 2 వస్తుంది, 78 - 75 3 వస్తుంది. ఆన్సర్ 2:3. దట్స్ ఇట్. సో చీపర్, డైరర్, మీన్, చీపర్, డైరర్, మీన్ కాన్సెప్ట్. సో ఇది క్వశ్చన్ నెంబర్ 14. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ ద పాయింట్. ఇట్లాంటి సింపుల్ క్వశ్చన్ చాలా ఈజీగా డీల్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్ లెవెల్కి వెళ్దాం. ఓకే, అంటే క్వశ్చన్స్ బట్టి మీరు మౌల్డ్ అవ్వాలి. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ చాలా సింపుల్ ఉంటాయి కాబట్టి ఈజీ అనిపిస్తుంది, కానీ కొంచెం పోతారు. ఇప్పుడు ఇందాక మనకు ఎలక్షన్ సాంగ్ వచ్చినట్టు ఫస్ట్ పర్సెంటేజ్ మిస్ అయింది, మొత్తం స్టోరీ మారిపోదా, ఆ లెవెల్కి వెళ్ళిపోవాలి మైండ్ సెట్. బెలట్. ఓకే, ఎనీవే లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ లెవెల్.